ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. యేసు స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. ప్రియులారా, దేవుడు దయచేసిన మరొక రోజును బట్టి దేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని గణపరుస్తూ ఉన్నా. ఒక విషయం మనం గమనించాలి. చాలాసార్లు మన జీవితంలో ఏదైనా అనుకున్నప్పుడు అది జరుగుద్దా, జరగదా? ఏదైనా కార్యం చేపట్టినప్పుడు అది అవుతుందా, అవదా? ఏదైనా రోగం వచ్చినప్పుడు తగ్గుద్దా, తగ్గదా? ఎవరైనా శత్రువుల మీదకి వచ్చినప్పుడు ఆ శత్రువులు జయిస్తారా, ఇలా మనం జయిస్తామా? ఇలాగ అనేక రకాలుగా సతమతం అయిపోతూ అనుమానపడుతూ అవిశ్వాసంలో చాలాసార్లు మనం జీవిస్తూ ఉంటాం. అవుతాదా, అవదా? జరుగుతుందా, జరగదా అని ఆలోచన మనం పట్టుకొని పీడిస్తుంటుంది. పిల్లల ఈ ఉదయకాలం ఎందుకు జరగదు, ఎందుకు అవదు? కారణం మనలో ఉన్న అవిశ్వాసం, మనలో ఉన్న అపనమ్మకం, మనలో ఉన్న బలహీనత. చేయగలడు నేను నమ్మకం చాలామంది కోల్పోయి దినాల్లో కంగారు పడిపోతున్నారు ప్రతిదానికి. మార్క్స్ వార్త 9వ అధ్యాయము 22, 23. ఒక కుమారుడు బాగోలేనప్పుడు, దెయ్యం పట్టినప్పుడు తండ్రి తీసుకొచ్చి అంటాడు, అయ్యా నీ వల్ల ఏమైనా అయితే మాకు సహాయం చేయమని అడుగుతాడు. మార్క్ 9, 22, 23. అప్పుడు ప్రభు అన్న మాట ఏంటంటే, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, నీ వల్ల ఏమైనా అవుతుందా అని అడుగుతున్నాడు. పిల్లలు గమనించారు. ఎందుకు ఆ మాట అడిగాడంటే, అంతకుముందు చాలామంది తీసుకెళ్ళాను, చాలామందికి ప్రయత్నాలు చేశాను, జరగలేదు. చాలామంది దగ్గరికి వెళ్ళాను, జరగలేదు. మరి నీ వల్ల ఏమైనా అవుతుందా? అవును, చాలాసార్లు మనకు కూడా అదే అనుమానం వస్తుంది. ఈ కార్యం జరుగుతుందా, జరగదా? ఈ రోగం తగ్గుద్దా, తగ్గదా? ఈ బలహీనత పోతుందా, పోదా? ఈ కుటుంబ సమస్యలు తొలగిపోతాయా, అలాగే ఉంటాయి. అప్పులు తీరుతాయా, అలాగే ఉంటాయి. ఈ అనుమానం మనిషిని పట్టుకొని పీడిస్తూ ఉంటే ఆ మనిషి రోజు రోజుకి కృషించి కృంగిపోతుంటాడు. దేవుడు అంటున్నాడు, యేసయ్య అంటున్నాడు, నమ్ముటిని వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు. అంటే ఒకటి కాదు, ఏదో ఒకటి సాధ్యమని అంటలా, సమస్తము. ఏదైతే నువ్వు అనుకున్నావో అది ఆయన సాధ్యమే. ఏదైనా చేయగలడు ఆయన, దేవుడు కదా, ఏదైనా చేస్తాడు. కాబట్టి విశ్వాసం ఉంచాలి. కానీ కంగారు పడిపోయి ప్రతిదానికి నిరాశపడు. నమ్ముటి నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మలేనప్పుడు మనం విజయాలు చూడలేం, నమ్మలేనప్పుడు అద్భుతాలు చూడలేం, నమ్మలేనప్పుడు ఆయన ఆశ్చర్యకార్యాలు చూడలేము. నమ్మాలి, విశ్వాసంతో ఉండాలి, ముందుకు సాగాలి. కాబట్టి ఉదయకాలం యేసు స్వరం ద్వారా నమ్ము, ప్రభు అద్భుత కార్యం నీ జీవితంలో చేస్తాడు. అవిశ్వాసం రానివద్దు, అపనమ్మకం రానివద్దు, అనుమానం రానివద్దు. ముందుకు సాగిపో. అద్భుత కార్యాలు చేసే దేవుడు నీకు ఉన్నాడు. ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ముందుకు సాగిపో. అటు గొప్ప నిరీక్షణతో ప్రభు నీకు సహాయం చేయనుగా. కామెంట్. గాడ్ బ్లెస్ యూ. మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్, రాజమండ్రి. 9849864904. దేవుడు మన సమృద్ధిగా దీవించి ఆశీర్వదించింది గాక.